శివగామి, ఏంటి హడావిడి? అదే భవానీ ఉదయం నుంచి జ్వరంతో బాధపడుతుంది కదా, మెడిసిన్ తీసుకొని వచ్చాను. నాకు చెప్తే నేను హాస్పిటల్కి తీసుకెళ్లేవాడిని కదా. అది తులసి గారు ఫోన్ చేసి చెప్పారు. హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని అనుకున్నాను, కానీ ముందు తనకి మెడిసిన్ వేసి తర్వాత తీసుకొని వెళ్తా. ఏం అవసరం లేదు మేడం, మీరు కంగారు పడకండి. మీరిద్దరూ నాతో పాటు రండి. రండి మేడం. అలా చూడండి మేడం. ఎలా రామ్ కుమార్ గారు, ఉదయం మరి అస్సలు లేవలేని పరిస్థితిలో ఉంది. ఒళ్ళు కాలిపోతుందని చెప్పారు తులసి గారు. శిశిరా గారు ఏవో టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. గంటలోనే అంతా సెట్ అయిపోయింది. అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్స్ చూడండి. అవును, పాపం శిశిరకి భవానీ అంటే ఎంత కన్సర్న్. తన మీద శిశిరకి చాలా ప్రేమ. మీరు భవానీని పట్టించుకోలేదని మీ మీద చాలా కోపడ్డారు. భవానీ మీద కొంచెం కూడా కన్సర్న్ లేదని తిట్టారంట. తిడితే తిట్టిందిలేండి, ప్రేమతోనే కదా తిట్టింది. నేనెళ్ళి థ్యాంక్స్ చెప్తా. హలో మేడం, ఆగండి. ఆవిడ గారు మీ మీద కోప్పడతారు, మీరేమో ఆవిడ వెనకే పడతారు. మరదంతా కన్సర్న్ చూపించినప్పుడు ఒక థ్యాంక్స్ చెప్పాలి కదా అర్జున్. చెప్పాలి. నువ్వు వెళ్ళి థ్యాంక్స్ చెప్తావు, ఆమె నిన్ను నీకు పిల్లల్ని చూసుకోవడం రాదు అంటుంది, పనికిరాని దానివి అంటుంది. నువ్వు ఫీల్ అవుతావు. తర్వాత మళ్ళీ ఏదో అంటుంది, నువ్వు భరించలేవు. మాట పెరుగుతుంది, మళ్ళీ గొడవ జరుగుతుంది. అవసరం ఇదంతా? చెప్పు, ఎందుకంత కన్సర్న్? అర్జున్, అది చేసిన పనికి థ్యాంక్స్ చెప్పడం కూడా తప్పా? తను హెల్ప్ చెయ్యాలని కాదు, నీకసలు పిల్లల్ని చూసుకోవడం రాదు, కేరింగ్ తెలియదు అని చెప్పడం కోసం ఇలా చేసింది తప్ప ప్రేమతో కాదు. అసలు నువ్వు ప్రేమతో కాదని ఎలా అంటావు? తనకి భవానీ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంలోంచే నీ మీద కోపం ద్వేషం వచ్చేది. కావాలంటే వెళ్ళి చూడు, జరిగేది ఇదే. అందుకే వద్దు అని చెప్తుంది. అర్జున్, నువ్వెప్పటికీ మా అక్క చెల్లెల మధ్య ఉన్న బంధాన్ని అర్థం చేసుకోలేవు. నేను బాగానే అర్థం చేసుకున్నా, శిశిరని అర్థం చేసుకున్నా, నిన్ను మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నా. ఏం చేయాలి చెప్పు? నేను నీకు అర్థం కానిలే అర్జున్. ఇప్పుడేమైంది? ఏం చేయాలో చెప్పు నువ్వు. చూడు, శిశిరని తన దారిన తనను వదిలే, ఎక్కువ ఇబ్బంది పడకు. అదే నేను చెప్పేది. కొందరి విషయంలో ఎన్నో ఇబ్బందులున్నా అవి ఇబ్బందులే కావు, హ్యాపీగా అనుభవించొచ్చు. సరే తల్లి, నీకో దండం, వెళ్ళి మాట్లాడుకో. సార్ అంతేలేండి మేడం. మేడం, కాఫీ. మేడం, మీరు వస్తారంటే వచ్చాను. ఇంకా ఇక్కడే ఉంటారా మీరు? వెళ్దాం పదండి. ఇక్కడ మీరు ఎంత చేసినా పట్టించుకునే వాళ్ళెవ్వరూ లేరు. పర్వాలేదులే మాలిని, వెళ్ళడానికి అవసరమే ఉంది. కానీ ఎందుకు మేడం? ఇంట్లో మీ గురించి గౌరవంగా మాట్లాడేవాళ్లే లేరు. అక్కడ అంతమంది ఉన్నాము, ఇక్కడ మీరంటే అందరికీ చిన్న చూపు. ఆ శివగామి గారైతే మీరంటే లెక్కే చేయరు. ఆ అర్జున్ గారు నోటికొచ్చినట్టు మాట్లాడతారు. అసలు వీళ్ళందర్నీ మీరెలా భరిస్తున్నారు మేడం?
అసలు ఇప్పుడు ఏమైందని. మేడం, మీ ఆత్మాభిమానం ఏమైపోతుంది మరి? ఇక్కడ అందరి ముందు గౌరవం పోగొట్టుకునే బదులు అక్కడికి వెళ్ళిపోదాం మేడం. మాలిని చూడు, నాకు అసలే చికాగ్గా ఉంది. ఇవన్నీ నాకు చెప్పి ఇంకా చిరాకు పెట్టకు. అయ్యో, దానికంతా కారణం వాళ్లే కదా మేడం. వాళ్ల వల్లనే ఇంత చిరాకొస్తుంది మీకు. లేకపోతే ఇంత బాధ ఉంటుందా మీకు? ఏదో నాకొద్దు కాఫీ, తలనొప్పి వస్తుంది. మీరు ఈ రోజే అక్కడికి వస్తారని నేను బట్టలు కూడా తెచ్చుకోలేదు. అబ్బా, బట్టలు తెచ్చుకోకపోతే ఏంటి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకో. హలో, మీరు చెప్పినట్టే చెప్పాను సార్. ఈ పనమ్మాయికి బాగా బుద్ధి చెప్పాలి. మేమాడే ఆటలకి మాలిని ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలి. నేను దీంతోనే కొడతా. వద్దురా, ఇవ్వు, నేను దీంతోనే కొడతా. దీంతో కొట్టేదిరా. ఏయ్ వద్దురా. గట్టిగా మాట్లాడకండి, అలాగే. అమ్మ వాళ్ళు వస్తే తిడతారు. దీంతో వద్దు, దీన్ని పక్కన పెట్టేస్తాను. సరేనా, ఉండండి. ఓకే. సరే. దాంతో కొడితే చచ్చిపోతారా? చచ్చిపోవాల్సింది కాదు, మనకి ఇల్లు వదిలి పారిపోవాలి. సరే, అర్థమైందా? అర్థమైంది. రండి, ఒక ఆట ఆడుకుందాం. పద పద.